అని కూడబెట్టినాము. వాళ్ళు మాత్రం సంఘం నుండి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. కానీ కుంకుమార్చనకు వచ్చి కూర్చున్నారు. మా పెద్ద మనుషులు ఏమనలేదు, మీరు డబ్బులు కట్టలేరు కాబట్టి మీరు కుంకుమార్చనకు వద్దన్నారు. కానీ వేరే పూజలు అన్నీ వేసుకొని మీరు ఏదైనా వేసుకోండి. మేము ఏ గుడికి వెళ్ళినా కానీ నిజామాబాద్ జిల్లా తీసేసినట్టు మాట్లాడుతున్నాయి కానీ వాళ్ళకి ఎట్లాంటి అవమానాలు లేవు, ఎట్లాంటి ఏమీ లేవు. వాళ్ళేవో పాత కక్షలు కళ్ళు కక్షలు మనసులో పెట్టుకొని మగోళ్ళు అయితే ఎట్లా గెలుస్తలేరని ఆడోళ్ళని ముంగడికి చూసిర్రు. ఇంటికాడ కూడా చెత్త మాటలు మాట్లాడతారు. ఇలా జాతర ఉందని చూడకుండా, ఇంట్లో బంధువులు చుట్టాలు ఉన్నది కూడా చూడకుండా మా 13 మంది పెద్ద మనుషుల్ని తీసుకొస్తామంటే మేము ఇళ్ళకి తాళాలేసి వచ్చినాం సార్. వాళ్ళు కావాలని ఇదంతా బ్లేమ్ చేస్తారు. ఎస్ఐ కూడా మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉన్నాడు. అరగంట 2 గంటలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మాకు 2 నిమిషాలు కూడా టైం ఇస్తలేడు. మమ్మల్ని ఒక పురుగులు ఇచ్చినట్టు చెప్తున్నాడు. మరి వాళ్ళే ఆడోళ్ళ ఆ నలుగురు పెట్టేసి ఎంత బలంగా అయితే మరి మేము అందరం పెడతాం. ఇప్పుడు ఎంత బలంగా ఉండాలి? మేము నడిచి వచ్చినాం, మాకు విలువ లేదు, రెస్పెక్ట్ లేదు. వాళ్ళే ఆడోళ్ళ, వాళ్ళకి మాత్రమే డబ్బులు ఉన్నాయా? మాకు లేవా సార్ డబ్బుల విషయం ఇక్కడ బాగా వాళ్ళు చూపెడుతున్నారు, మేము చూపెడతాం అంతే. కాకపోతే వాళ్ళ అన్ని బాధ పగలే సార్, ఆ కళ్ళు పగ. అట్లంటే వాళ్ళకు ఇద్దరిని అవమానిస్తేనే అవమానం లెక్క ఫీల్ అయితే మా మొగోళ్ళు 6 నెలల నుంచి తాగుతున్నారు. వేరే అడ్డమైన వచ్చి తాగుతున్నాడు. మా భర్తలకు ఎంత అవమానం, మా తమ్ముళ్ళకి ఎంత అవమానం, మా పిల్లలకి ఎంత అవమానం. అట్లా మేమేమన్నా అన్నామా వాళ్ళని? ఆయన చిల్లర మాటలు మాట్లాడినా మేము పట్టించుకుంటాం. ఇంటికాడ మొగోళ్ళు కూడా మాకెందుకని ఇప్పుడు ఆడోళ్ళు వచ్చి ఇలా పెట్టిరు. మాకు చేత కదా. వాళ్ళే మా మొగోళ్ళందరూ గాజులు వేసుకున్నారట, గౌన్ వాళ్ళు మాత్రం గాజులు వేసుకోలేరట. సరే ఇప్పుడు వాళ్ళు గాజులు వేసుకున్నారు, గాజులు వేసుకున్న మాతోటే పంచాయతీ గల వాళ్ళు ఇక్కడికి రావాలి. వచ్చేటట్టు ఎస్ఐ మాత్రమే సాయం చేయాలి. మాకు పెద్ద సార్లు వచ్చినా వాళ్ళతో మాకు సంబంధం లేదు సార్. ఎందుకంటే ఈ చిన్న సారే మా వాళ్ళ మీద చేతేస్తానికి వచ్చిండు. ఈయనే చెప్పాలా, మా 13 పెద్ద మనుషుల మందికి ఈయననే సమాధానం చెప్పాలా. ఆ మనుషులు మాకు అప్ప చెప్పాలా. ఈ అప్ప చెప్పేదాకా పోలీస్ స్టేషన్ నుంచి గదిలే ప్రసక్తి లేదు. మేము చుట్టాలు బిడ్డలు అందరు ఉన్నా కానీ కాలి నడకనీడికి వచ్చినాం. వాళ్ళు కూడా అట్లనే రావాలా. వాళ్ళకు బలుపు ఉంటే మాకు ధైర్యం ఉంది సార్. మా దిక్కు న్యాయం ఉంది. మా మొగోళ్ళు 6 మొత్తం 13 మంది పెద్ద మనుషులకు అన్నలు తమ్ముళ్ళు అందరూ అవమానపడ్డారు. మేము ఎన్నడూ వాళ్ళ తల దూర్చలేము. ఇవాళ మా దాకా వచ్చింది కాబట్టి మేము వదిలిపెట్టాం. ఇప్పుడు మాత్రం ఎస్ఐ మాకు ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలా. ఆ గౌన్లో రావాలి, స్పెట్టిలో రావాలి. వచ్చేదాకా ఇల్లే ప్రసక్తి లేదు.